హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే టిఫిన్ ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలా ఆలోచించే బదులుగా ఇన్స్టంట్గా ఇలా దోశ ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే రవ్వ దోశ. చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం కూడా. అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఈ దోశ కోసం బియ్యపిండి కావాలండి. 1 కప్ బియ్యపిండి తీసుకున్నాను నేను. 1 కప్ బియ్యపిండికి నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ రవ్వను తీసుకున్నానండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అదే సూజీ, ఆ రవ్వను తీసుకోవాలి. అలాగే అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1 కప్ బియ్యపిండికి 2 స్పూన్స్ ఆఫ్ రవ్వ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు కూడా ఇలాగే తీసుకోండి. 2 కప్స్ తీసుకుంటే 4 స్పూన్స్ తీసుకోవాలి. అయితే ఇదే పిండిలో మనం ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే దాంతోపాటు జీలకర్ర కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసేసుకొని 1 కప్ బియ్యపిండికి 2 కప్స్ ఆఫ్ వాటర్ని నేను వేస్తున్నాను. 2 కప్స్ సరిపోతుందండి. మీకు సరిపోలేదు అనుకుంటే కాస్తంత ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకుందాము. ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. మనకి దోశ పిండి ఎలా ఉంటుందో దానికంటే ఇది కొంచెం పలుచగా ఉండాలండి. అలా ఉంటేనే రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాసేపు మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత తీసి ఇలా దోశ పోసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేయండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే నార్మల్గా దోశ వేసుకోవచ్చు. మామూలుదైతే మీరు ఆయిల్ కానీ లేకపోతే ఉల్లిగడ్డ కానీ రుద్దుకొని వేసుకోండి. అతుక్కోకుండా ఉంటాయి. నేనైతే ఏమీ వేయలేదండి, నేను డైరెక్ట్ వేసాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయండి రవ్వ దోశలు. చూడండి, ఇలా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మరోవైపు కూడా తిప్పుకొని అటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా కాలిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా కాలడం వల్ల ఈ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, మనం ఇంకో దోశ వేసుకుందాము. ఇలా 1 కప్ ఏదన్నా ఉంటే ఆ కప్ తోటి నేను దోశ వేస్తున్నాను. మీరు కూడా ఏదన్నా ఉంటే దాంతో వేసుకోండి, బాగా వస్తాయి. దీన్ని కూడా ఎర్రగా కాలనివ్వాలి. చూడండి, నేను ఎలా కాలుస్తున్నానో ఇలా పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల ఈ దోశ అనేది బాగా కాలుతుంది. ఇప్పుడు మరోవైపు తిప్పుకుందాము. మరోవైపు కూడా తిప్పుకొని 2 వైపులా ఎర్రగా వచ్చేలాగా ఈ దోశని కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాము. క్రిస్పీ రవ్వ దోశ రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్. నేనైతే ఇక్కడ టొమాటో చట్నీ తోటి తింటున్నాను. టొమాటో చట్నీ తోటి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే మీరు పల్లి చట్నీ కానీ లేదంటే ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, దాంతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే పర్ఫెక్ట్గా చేసే విధంగా రవ్వ దోశ ఎలా చేయాలో నేను చూపించబోతున్నానండి. రవ్వ దోశ అందరికీ పర్ఫెక్ట్గా రావండి. కొంతమందికి విరిగిపోతుంటాయి, మరికొంతమందికి అతుక్కుని పోతుంటాయి. అలా అవ్వకుండా పర్ఫెక్ట్ రవ్వ దోశ చేయాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే రవ్వ దోశకి ఈ చట్నీ కనుక చేసి మీరు తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దోశ మరియు చట్నీ రెండింటి ప్రిపరేషన్ ఎలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను. టేస్టీ అండ్ క్రిస్పీగా వస్తుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ 3 కప్పుల వరకు బియ్యపిండిని తీసుకున్నానండి. పొడి బియ్యపిండి ఉంటుంది కదా, అదనమాట. ఈ పిండి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, మనం ఇంట్లో అయినా పట్టించుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుందండి ఈ పిండి. సో నేను ఇక్కడ 3 కప్పుల వరకు తీసుకున్నాను. మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కప్స్ తీసుకోండి.
కొలవడం మాత్రం పక్కా అండి. కొలత కనుక ఉంటే మీరు ఈ రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సో మీరు కూడా ఖచ్చితంగా కొలిచి తీసుకోండి. గ్లాస్తో తీసుకున్నా పర్లేదు, కప్స్తో తీసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను 1 కప్ బియ్య పిండికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రవ్వను తీసుకుంటున్నానండి. సూజీ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అదనమాట. 1 కప్పు బియ్య పిండికి 2 స్పూన్ల వరకు రవ్వను తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి బియ్య పిండి, ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్స్ వరకు రవ్వను తీసుకుంటున్నానండి. మనం రవ్వ దోశకి బియ్య పిండి రవ్వ కలిపితే సరిపోతుందండి. కానీ కొంతమందికి రవ్వ రాదు కదా, అలాంటి వారు చూడండి నేను ఇక్కడ ఏం వేస్తున్నానో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేస్తున్నానండి. 1 కప్ బియ్య పిండికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసుకుంటే రవ్వ దోశలు మీకు విరిగిపోవు అండ్ అతుక్కొని కూడా పోవండి, పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను ఇక్కడ 3 కప్స్ బియ్య పిండిని తీసుకున్నాను కదా, 3 టేబుల్ స్పూన్స్ మైదాని తీసుకున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. అలాగే ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసుకున్న కరివేపాకుని, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. వాటితో పాటు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి మనం వాటర్ యాడ్ చేసుకుందాము. 1 కప్పు బియ్య పిండికి 2 కప్పుల వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. నేను ఇక్కడ 3 కప్పుల బియ్య పిండికి 6 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను. ఈ వాటర్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకొని ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి విస్కర్తో. చూడండి మీరైతే కొలుచుకొని పోసుకోండి. వాటర్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తోని ఎక్కడ కూడా గుత్తుపలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి. ఈ పిండి అనేది ఈజీగా కలిసిపోతుందండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అందులో మనం అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ విధంగా మీరు చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా రవ్వ దోశ చేయగలుగుతారండి. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదండి. ఇగో ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అంతకి కొంచెం పలుచగానే ఉండాలండి ఈ పిండి అనేది. ఇప్పుడు ఈ పిండిని మనం 10 to 15 మినిట్స్ వరకు రెస్ట్లో ఉంచుదాము. దీనికోసం మనం టేస్టీ చట్నీని చేసుకుందాము. దానికోసం ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. అలాగే ఒక బిగ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వీటితో పాటు మనం ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం కోసం ఇక్కడ నేను ఎండుమిర్చిని యూజ్ చేస్తున్నాను. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. రవ్వ దోశలోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేనమాట, అంత బాగుంటుంది. ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. గుర్తుంచుకోండి మనకి పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులోకి చూసి వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని మనకి టొమాటోస్ అనేవి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మగ్గిన దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము.
చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి స్మూత్ బ్యాటర్ లాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. మీరు కావాలనుకుంటే ఈ చట్నీని పోపు కూడా వేసేసుకోవచ్చండి. ఇలా తిన్న సూపర్ ఉంటుంది. చూడండి 10-15 మినిట్స్ తర్వాత మన రవ్వ అనేది బాగా నానిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేయండి. లైట్గా స్ప్రెడ్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్ పై నుంచి వాటర్ని చిలకరించుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఏ దోశ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఏ దోశ వేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఇలానే చేయండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే, ఒకవేళ మీరు నార్మల్ ప్యాన్ యూజ్ చేస్తే కనుక దాని మీద ఉల్లిగడ్డను రుద్దుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా దోశలాగా పోసుకోవాలి. దీనిపై నుంచి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఈ దోశని ఒకవైపు బాగా కాలనివ్వాలి. ఎర్రగా కాలితే మనకి ఈ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. చూడండి మనకి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే, మనకి టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. ఇలానే మీరు ఎన్ని చేసినా కూడా రవ్వ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అస్సలు అతుక్కపోవు అండ్ విరిగిపోవు కూడా. దీన్ని మనం చేసుకున్న చట్నీతో తింటే కనుక అదిరిపోతుంది టేస్ట్. ట్రై చేసి చూడండి ఒక్కసారి ఇన్స్టెంట్గా. ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా టేస్టీగా రవ్వ దోశని ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. మీ ఇంటిల్లి పాదికి కూడా తినిపించండి, ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. చూడండి మీకు ఇంకొకటి వేసి చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా మనం చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ ఉల్లిగడ్డ కానీ ఏది వేయకుండానే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఈ రవ్వ దోశలు. ఎన్ని వేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక రవ్వ దోశ మైదా లేకుండా వీడియో ఉందండి, మన ఛానల్లో చూసేయండి.